మొట్టమొదటిగా దేవుని ప్రేమ ఎలాగా వెల్లడి అవుతుందంటే, ఒక సేవకుని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆయన ఎవరంటే మోషే. ఎవరు చెప్పండి? మోషే. మోషే జీవితంలో దేవుని ప్రేమ ఎలా వెల్లడి అయింది అంటే, మోషే ఎవరు? ఒక గుర్తింపు లేని వ్యక్తి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. చదవండి. మిద్యాను యాజకునికి 7 ఏం చేశాడంటే, ఈ మోషేకున్న ఒక చరిత్ర ఏంటంటే, మోషేకున్న ప్లాట్ఫామ్ ఏంటిదంటే పారిపోయి వచ్చిన వ్యక్తి. ఏం లేవు, పారిపోయి దూరంగా వచ్చేసాడు. ఏ గుర్తింపు లేదు. కానీ దేవుని ప్రేమ మోషేలో ఎలా పనిచేసిందో తెలుసా? మోషేకి ఒక గుర్తింపుని తీసుకొచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని ప్రేమ ఏం చేసింది? ఒక గుర్తింపుని తీసుకొచ్చింది, ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది, ఒక ప్రమోషన్ ఇచ్చింది, ప్రమోట్ చేసింది. ఎవరు మోషేని పబ్లిసిటీ చేసింది? ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి. దేవుడే. మోషే మాట్లాడలేడు, మోషే సరిగ్గా ఆయన చేత కాదు, మాట్లాడటం సరిగ్గా రాదు. పారిపోయి వచ్చిన వ్యక్తి సామాన్యంగా ఫరో దగ్గరికి వెళ్తే ఫరో ఏమంటాడు? లెక్క చేయడు. అందుకే మోషే ఏం చేశాడంటే భయపడ్డాడు, వెళ్ళటానికి భయపడ్డాడు, లెక్క చేయడు. కానీ దేవుని ప్రేమ గుర్తింపు లేని మోషేకి పబ్లిసిటీ చేసింది. పబ్లిసిటీ ఎవరు చేయలే మోషేకి. ఇప్పుడు మోషే పలానా సేవకుడు, ఈయన సూచక్రియలు చేస్తాడు, కింద కర్రనేస్తుంది, పాముగా మారుతుంది, లేకపోతే ఆయన నోటి మాటతో ఏం చెప్తే అది జరుగుతుంది అని ఎవ్వరు పబ్లిసిటీలు చేయలా. మోషేకి తోడుగా ఎవరు నిలబడలా. ఇంకా సొంత ప్రజలే ఇంకా మోషేని ఏం చేశారంటే గెంటేశారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఆ ప్రేమ పారిపోయాడు చూసారా? అప్పుడే దేవుడు కళ్ళు మోషేని చూసినట్టున్నాయి. దేవుడు ఏం చేశాడంటే, ఎంతో గొప్పవారు ఉండగా మోషేని దేవుడు పిలిచి ఎల్లు, నేనే నీకు ప్రమోషన్ ఇస్తా, నేనే నీకు పబ్లిసిటీ చేస్తా, నేనే నిన్ను ప్రమోట్ చేసి నీకొక నేనే నీ కొరకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరుస్తాను, నేనే నీ కొరకు అన్ని చేస్తా, నువ్వు జస్ట్ వెళ్ళు, నోరు తెరువు, నోటిలో నుండి వచ్చే ప్రతి మాటను నేను జరిగిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కర్ర పాముగా మార్చాడు, నీళ్లను రక్తంగా మార్చాడు, కప్పలు పేలు అన్ని 10 సూచక్రియలు చేశాడు. ఎప్పుడు ఎలా చేశాడు? దేవుడు పారిపోక ముందు చేశాడా, పారిపోయిన తర్వాత చేశాడా? గట్టిగా చెప్పండి. పారిపోయిన తర్వాత ఎప్పుడైతే పారిపోయి తిరిగి వెళ్ళాడో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేనే నీకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరుస్తున్నా. అగ్ని పొదలో దేవుడు మాట్లాడాడు, ఆయన ఆత్మతో నింపాడు, ఆయన వెళ్ళి నోటితో ఏం పలికితే అక్కడ జరగడం ప్రారంభించాయి. ఈరోజు ఎవ్వరు మీకు పబ్లిసిటీ చేయవసరంలా,
ఎవ్వరు మీ కొరకు వాల్ పోస్టర్లు అవసరం, మీకు మీరు వేసుకో అవసరంలే. మీకు ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ లేకపోవచ్చు, లేకపోతే జనాలు మీ అభిషేకాన్ని, మీ అనాయింటింగ్ని, మీ పై ఉన్న ఆ గ్రేస్ని, అభిషేకాన్ని ప్రజలు గుర్తించకపోవచ్చు. కానీ ఒక రోజు వస్తుంది ఆ ప్రేమ మేనిఫెస్ట్ అయినప్పుడు. ఆ ప్రేమని ఎలా వ్యక్తపరుస్తాడంటే, పారిపోయి వచ్చిన వ్యక్తికి ఎవరండి సూచక్రియలు చేయమని చెప్పేది? ఇప్పుడు మీ మినిస్ట్రీలో ఒక అబ్బాయి పారిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి, మీ పరిచయలో నుండి మీరు రాణిస్తారా? మీ మినిస్ట్రీలో ఉండి మీరు రాణిస్తారా? పారిపోతే మీరే రానివ్వరు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడు? ఫరో దగ్గరికి వెళ్ళి అసలు ఏం మాట్లాడతాడు? మాట్లాడితే అసలు ఒప్పుకుంటాడా? కానీ దేవుడు ఈ అల్పుడును, నాకు రాదయ్యా, మాట్లాడటం చేత కాదయ్యా అన్నా కూడా దేవుడు అతన్నే పట్టుకొని 10 సూచక్రియలు, ఒకటి తర్వాత ఒకటి, అప్పుడు వరకు రెస్పెక్ట్ ఇవ్వలేని వాళ్ళు కూడా మోషేకి ఏం చేస్తున్నారు? రెస్పెక్ట్ ఇస్తున్నారు. అప్పుడు వరకు లెక్క చేయలే మోషే అంటే ఎవరు? మోషేని అది వేరు గది వేరు, నువ్వేంటి మాకు చెప్పేది, మమ్మల్ని కూడా చంపుతావా అని సొంత ప్రజలే అన్నారు. కానీ ఒక టైం వచ్చింది, వాళ్ళకి నాయకునిగా దేవుడు నియమించాడు. ఈరోజు ఎవరు మీకు ప్లాట్ఫామ్ ఏర్పరచక్కర్లా, ఈరోజు ఎవరు మీకు పబ్లిసిటీ చేయక్కర్లా, మీకు పబ్లిసిటీ చేయించేదే మన దేవుడు. నీ అభిషేకాన్ని వెతుక్కుంటా ప్రజలు వచ్చే సమయం ఆసన్నమైంది. నీ అనాయింటింగ్ని వెతుక్కుంటా ప్రజలు వస్తారు, నీ అభిషేకాన్ని వెతుక్కుంటా ప్రజలు వస్తారు. నువ్వు నిలబడితే చాలు, ఆటోమేటిక్గా దేవుని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు మనకే అర్థం కాదు ఎలాగా. కొన్ని ప్రాంతాల్లో సేవ చేయాలంటే చాలా కష్టం, కొన్ని ప్రాంతాల్లో దేవుని స్వార్థం ప్రకటించాలంటే కష్టం. ఎలా ఉంటుందంటే బీడ భూమి, అక్కడ ప్రజలు మారిన వాళ్ళు కుదురుండరు. మారిన వాళ్ళు ఏం చేయరు? కుదురుండరు, ఏదో గలిబిలి పెడతా ఉంటారు. కానీ ఒక టైం వస్తుంది, మీరు కూడా దాక్కుంటున్నారేమో, కొన్ని విషయాలకి మీరు దాక్కుంటున్నారేమో, పారిపోయారేమో. కానీ దేవుడు తన ప్రేమను ఎలాగ వెల్లడిపరుస్తాడో తెలుసా? క్రియారూపంలోనే ఉంటుంది ఆయన ప్రేమ. మనుషుల ప్రేమ మాటలతో ఉంటుంది. నిన్ను అస్సలు వదిలిపెట్టను, నిన్ను అస్సలు విడిచిపెట్టను అని అందరూ ఏం చేస్తారు? నోటి మాటతో చెప్తారు. కొంతమంది రాతపూర్వకంగా కూడా చెప్పచ్చు, నోటితో చెప్పచ్చు. ఎలాగ మనుషులు చెప్పినా ఒక టైంలో నిన్ను వదిలేస్తాడు. కానీ దేవుడు మాటలు కాదు, ఆయన పనులన్నీ క్రియారూపంలోనే ఉంటాయి. మోషే పారిపోయి వచ్చాడు. మోషేని ఏం చేశాడంటే రాజు ముందు నిలబెట్టి, ఏ రాజు దగ్గర నుంచి పారిపోయి వచ్చాడో అదే రాజు ముందు నిలబెట్టి సూచక్రియలు నా దేవుడు చేయిస్తున్నాడు అంటే దేవుడు మోషేని ప్రేమించాడు. ఈరోజు ఏ దేవుడైతే మోషేని ప్రేమించాడో అదే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీకు ప్లాట్ఫామ్ ఏర్పరుస్తాడు. మీకు ఎవరు పబ్లిసిటీ చేయక్కర్లే. పలానా ఊర్లో పలానా గ్రామంలో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన ప్రసంగిస్తాడు, ఆయన ప్రార్థిస్తే దయ్యాలు పోతాయి, ఆయన ప్రార్థిస్తే రోగులు బాగుపడతారని ఎవరు చెప్పక్కర్లే. నీపై ఉన్న నీతి కిరణాలకే ప్రజలు ఆకర్షితులవుతారు. నీ అనాయింటింగ్ ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంది. యువర్ అనాయింటింగ్ అట్రాక్ట్స్ ద పీపుల్. ఈ రోజు నీ అభిషేకం ప్రజల్ని ఆకర్షించబోతుంది. పారిపోయి వచ్చాడు, నాకు చేత కాదయ్యా, నేను మాట్లాడలేను దేవుడా, నన్ను వదిలే, నేను నోరు మందం, నాకు నత్తివాడిని, నేను మాట్లాడలేను. ఏ వ్యక్తి అయితే ఈ సాకు చెప్పాడో అదే వ్యక్తిని సాధనంగా వాడుకొని 10 సూచక్రియలు దేవుడు జరిగించాడు. అప్పుడు జరిగించాడంటే ఇప్పుడు నీ ద్వారా ఎందుకు జరిగించడని నేను అడుగుతున్నాను. ఆయన ప్రేమ నీకు ప్లాట్ఫామ్ తీసుకొస్తుంది. దేవుడు మీ పై ఉన్న ప్రేమను ఎలాగ ఎక్స్ప్రెస్ చేస్తాడంటే ఆయనే మీకు ప్లాట్ఫామ్ ఏర్పరుస్తాడు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టండి.